కంగారు పడకండి. ఒక 9 కన్నాలు ఉన్నటువంటి కుండలో దీపం పెట్టి ఆ కుండ బోర్లించారనుకోండి, ఈ దీపము యొక్క కాంతి చీకట్లో 9 కన్నాల్లోంచి బయటికి కొడుతుంది ఫోకస్ కింద. కొట్టినట్టే ఇక్కడుంది దీపం. ఆ దీపపు కాంతి వాడు ఈశ్వరుడు. ఇక్కడ ఉన్నాడు నీవారస్సు కవత్తన్ వీపీతాభాస్వత్యనూపమా. దాని కాంతి ఊర్ధ్వమూలమతశాయి, పైకి కిందకి ఆ ఫోకస్ కొడుతోంది. అది కొడుతోంది కంట్లోకి, కన్ను చూస్తోంది. అది కొడుతోంది చెవులోకి, వింటోంది. అది స్పర్శేంద్రియంలోకి వస్తోంది, అరికాల దగ్గర నుంచి మెదడు వరకు అన్ని ముట్టుకుంటే చెప్తున్నాయి ముట్టుకున్నాడు ముట్టుకున్నాడు ముట్టుకున్నాడని. ఆయన యొక్క భాష అక్కడి నుంచి వస్తోంది జ్ఞానం. ఆ దీపం ఆరిపోయింది అనుకోండి, కుండ చీకటైపోయింది. కుండ వెలుగుతుందా? వెలగదు. కుండ కన్నాలు వెలుగుతాయా? వెలగవు. కుండలోనున్న ప్రమిద వెలుగుతుందా? వెలగదు. దీపపు కాంతి శిఖ ఉన్నదే, ఆ శిఖి, ఆ జ్యోతిలోంచి వస్తోంది ఈ కాంతి అంతా. అందుకే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు మన వాళ్ళు. లోపల ఈ జ్యోతి ఉండగా